రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో పర్యటించారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇల్లు సహా పలువురు ఇండ్లను కూల్చివేశారు. జనసేన సభకు భూములు ఇచ్చారన్న కారణంతో కూల్చివేశారని ఆరోపణలు సైతం ఉన్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఇంటికి రావాలని కోరడంతో ఎన్నికల్లో నెగ్గాక మళ్లీ వస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నాగేశ్వరమ్మకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్, ఆమె మనవడు చదువుకి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. దాంతో పాటు ప్రతి నెల తన వేతనం నుంచి 5,000 రూపాయలు ఆమె ఖాతాలో జమ చేస్తానని పవన్ మాట ఇచ్చారు. ఈ సందర్భంగా నాగేశ్వరమ్మ మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ తన ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. తన ఆరోగ్యం గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పారని తెలిపారు. మా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.